UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు బీది చేంజ్ ఫౌండర్ అండ్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లావణ్య గుడెల్లి గారు ఉన్నారు. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, ఎవ్రీ టైం ఒక కొత్త టాపిక్. సో కొన్ని టాపిక్స్ అవుతూ ఉంటాయి, అవి కొన్ని లక్కీగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. సో దానిలో భాగంగానే ఈరోజు ఇది కొత్త టాపికే కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. మీనంటే లేడీస్ మీద అఘాయిత్యాలు అనేది ఎప్పటికప్పుడు ఫుల్ స్టాప్ పడకుండా ఎప్పుడు కామర్సే పడుతూ ఉన్నాయి. సో అవి అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా దానికి ఒక అంతు అనేది లేదు. సో ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అనుకోండి, లేకపోతే ఒక హైవే మీద వెళ్ళే అమ్మాయిల అంటే ఎక్కడొకక్కడ ఇప్పుడు ఒక దిశ, నిర్భయ ఇలాంటివి ఒక ఎత్తు అయితే, మొన్న కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ మనం చాలా మంచి వీడియో కూడా చేసాము, అదొక ఎత్తు. కాకపోతే ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా మనం కాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి ఒకటి చూస్తూ ఉన్నాము. అండ్ మలయాళం ఇండస్ట్రీలో చూస్తే అక్కడ ఒక పెద్ద దాన్ని ఎలా చెప్పాలి అంటే ఒక పెద్ద వార్లా జరుగుతుంది. మలయాళం ఇండస్ట్రీ అంతా కూడా ఈ కాస్టింగ్ కౌచ్ గురించి ఇది అయిపోతుంది. కాస్టింగ్ కౌచ్ అయినా ఏ కౌచ్ అయినా కానీ మొత్తానికి అటెంప్ట్స్ అన్నీ కూడా లేడీస్ మీద జరుగుతున్నాయి కదా. సో దీని గురించి చెప్పండి. లేడీస్ మీదే ప్రాబ్లం జరుగుతున్నాయి అనడం కంటే కూడా సొసైటీలో ఏ డొమైన్ అయినా తీసుకోండి. ఇప్పుడు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అడిగారు. బికాస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా విమెన్ అంటే ఆ ఇండస్ట్రీ ఏంటంటే ఎక్కువ ఎక్స్పోజింగ్ ఇండస్ట్రీ అని మనం చెప్పుకోవచ్చు. విమెన్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటారు. ఎక్కువగా ఎక్స్పోజ్ ఇన్ ద సెన్స్ నాట్ అబౌట్ షోయింగ్ బాడీ, అంటే ఎక్కువగా విమెన్ జనాలకు కనిపించే ఇండస్ట్రీ అని సింపుల్ వర్డ్స్లో. సో ఇంకా మిగతా ఇండస్ట్రీస్ కానీ తీసుకుంటే విమెన్ ఎక్కువగా ఆన్ స్క్రీన్ కనిపించరు, అంటే జనాలకి తక్కువగా తెలిసి ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎందుకు విమెన్ చాలా మంది బయటికి రావడానికి కూడా, అంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా చెప్పుకుంటే మాకు అవకాశాలు రావేమో అనే ఒక థాట్ ఉంటుంది చాలా మందికి. డైరెక్టర్సో, ప్రొడ్యూసర్సో, లేదంటే కొంతమంది కొలీగ్స్ కానీ అక్కడ పనిచేసే రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఇలా ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దట్ ఈస్ వెరీ ట్రూ దట్ ఎవ్రీ ఇండస్ట్రీలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది అని చాలా మంది పెద్ద పెద్ద విమెన్ యాక్ట్రెస్, సీనియర్ యాక్ట్రెస్ కూడా చాలా ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళు చెప్పున్నారు. బట్ ఇక్కడ రూట్ కాజ్ ఏంటి అంటే విమెన్ని వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఆబ్జెక్టిఫైయింగ్ ఎక్కువగా చేస్తుంటారు ఫిలిం ఇండస్ట్రీలో. సో దానివల్ల నార్మల్ పీపుల్ కూడా ఆ విమెన్కి ఎక్కువగా సపోర్ట్ చేయరు. ఈ పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాలి. నార్మల్ పీపుల్ ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీలో ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ వాళ్ళ అబ్యూస్కి గురవుతున్నారు అని అంటే, నువ్వు సరిగ్గా బట్టలు వేసుకుంటే కదా నేను ఎవరు ఏమనరు, ఇలాంటి వాదనలు వినిపిస్తాయి మనం కామన్ పీపుల్ నుంచి ఉంటాయి. బట్ అది వాళ్ళ ప్రొఫెషన్ మేబీ, అంటే మనం అందరినీ జడ్జ్ చేయనక్కర్లేదు. కొంతమంది నిజంగా జెన్యున్గా యాక్టింగే ప్యాషన్గా తీసుకునే వాళ్ళు, యాక్టింగే ప్రొఫెషన్ని వాళ్ళు అంటే ఒక స్కిల్ లాగా తీసుకొని కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆన్ స్క్రీన్లో చూసి వాళ్ళని మనం జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కామన్ పీపుల్ ఎక్కువగా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సమస్యలు ఉంటే ఫస్ట్ జడ్జ్ చేసేది మీరు బట్టలు సరిగ్గా వేసుకోరు, రకరకాల ఈ రోల్స్ చేస్తారు, ఆ రోల్స్ చేస్తారని. ఆ జడ్జ్మెంటల్ మైండ్ సెట్ అయితే డెఫినెట్గా ఉంది. దానివల్ల విమెన్ చాలా మంది మేబీ బ్రేవ్గా ఉండే వాళ్ళు, సమంత లాంటి వాళ్ళు కానీ కొంతమంది బ్రేవ్గా ఉండి కౌంటర్ పార్ట్ తిరిగి కౌంటర్ ఇచ్చే పోస్టులు పెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్టులు తీసుకోండి, లేదంటే అప్పుడప్పుడే చిన్న చిన్న డెబ్యూ ఫిలిమ్స్ చేసి ముందుకు వచ్చే వాళ్ళు ఫస్ట్ భయపడతారు. వాళ్ళకి వాళ్ళు ఏమైనా టార్గెట్ అవుతారేమో, ముందు ముందు ఛాన్సెస్ రావేమో అని చెప్పి భయం ఉంటుంది. అయితే నిజంగా ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. మీరు ఇందాక అన్నట్టుగానే ప్రతి స్టేట్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇంటర్నల్ లీగల్ కమిటీస్ ఉంటాయి. సో వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తే వీళ్ళకి సేఫ్ అండ్ సెక్యూరిటీ డెఫినెట్గా దొరుకుతుంది. బట్ అక్కడ నుంచి నిజంగా ప్రాబ్లమ్స్ వస్తే, సో కాల్డ్ అసోసియేషన్స్ అని మనం పిలుచుకునే వాటి నుంచే ప్రాబ్లమ్స్ వస్తే, వాళ్ళు ఐదర్ పక్క కొలీగ్స్ చెప్పుకోలేరు, లీగల్గా వెళ్ళలేరు, బయటికి చెప్పుకోలేరు. బికాజ్ వాళ్ళకి ఆపర్చునిటీస్ కావాలి. సో అన్నిట్లో అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అంటారు కదా, అలాంటి పరిస్థితులు నిజంగా వీళ్ళకి ఉంటుంటాయి. కానీ సో కమింగ్ టు ద విమెన్ పార్ట్, అంటే వాళ్ళు ఏ ప్రొఫెషన్కి చెందినా దే ఆర్ విమెన్, అంటే వాళ్ళు ఒక స్త్రీ అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు చూసినప్పుడు మాత్రం డెఫినెట్గా సొల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కాస్టింగ్ కౌచ్ అనే దాన్ని లీగల్గా, అంటే లీగాలిటీస్లో కూడా ఇలాంటి సిస్టమ్ని ఎవరైనా ఏ ఇండస్ట్రీ అయినా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లీగల్ యాక్షన్స్ తీసుకుంటారు అని ఒక లా కానీ, లేదంటే ఇంటర్నల్ కమిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ తీసుకోండి, సో కాల్డ్ అసోసియేషన్ ఉంది, ఇంటర్నల్ కమిటీస్ ఉన్నాయి. సో ఇలా ఎవరైనా ఒక విమెన్ యాక్ట్రెస్ కానీ, విమెన్ ఆర్టిస్ట్ని కానీ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ అబ్యూస్ చేస్తే ఈ కైండ్ ఆఫ్
లాకే అబైండ్ అయి ఉండాలి, ఈ కైండ్ ఆఫ్ శిక్షలు పడతాయని వాళ్ళకి క్లారిటీ ఉంటే డెఫినెట్గా ఇప్పుడు మనం ఒక రేప్ కేసు గురించి మాట్లాడి శిక్షలు పడాలి అనే కాదు, ఇంటర్నల్గా వర్క్ ప్లేస్లో జరిగే అబ్యూస్ కూడా ఇట్స్ మోర్ దెన్ ఏ రేప్. ఓకే, ఇంటర్నల్గా చాలా మందికి మెంటల్ ప్రెషర్స్ ఉంటాయి, మెన్ కొలీగ్స్ నుంచి జెలస్ ఫీలింగ్ ఉంటుంది, కాంపిటీషన్స్ ఉంటాయి, సరిగ్గా విమెన్ కొలీగ్కి కొంతమంది సపోర్ట్ చేయకపోవచ్చు, ఇవన్నీ కూడా కైండ్ ఆఫ్ అబ్యూస్, కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ కిందే వస్తాయి. అందుకే చాలా మీరు పాష్ అని లైక్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్, పాష్ అనే చట్టం యూనో చాలా ఏళ్ల క్రితమే మన సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అండ్ దేర్ ఈస్ ఎ రూల్ దట్ ప్రతి కార్పొరేట్, ఇది ఫిలిం ఇండస్ట్రీ కానివ్వండి, మీడియా కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, ప్రతి వర్కింగ్ కార్పొరేట్ ప్లేస్లో ఒక ఇంటర్నల్ కమిటీ అనేది ఉండాలి. ఆ కమిటీలో ఎవరు ఉంటారు అంటే బయట నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు, ఒక ఎన్జిఓ నడిపించే సోషల్ వర్కర్ ఉంటారు, ఇంటర్నల్గా 1 పర్సన్ ఉంటారు. సో ఇలా బయటి వాళ్ళు కూడా మనతో కలిసి పనిచేసినప్పుడు ఇక్కడ ఉండే లూప్ హోల్స్ ఏంటో అర్థమవుతాయి. ఇప్పుడు మీరన్న మీడియా కమిటీనే తీసుకుందాము, అక్కడ కూడా ఇలాంటి పాష్ చట్టాలని నిజంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళు ఇంటర్నల్ వాళ్ళకి చెప్పుకోవడానికి భయపడతారు సమస్యలు ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్ట్రెస్గా నేను పనిచేస్తున్నాను అనుకుందాం, ఒక జూనియర్ ఆర్టిస్ట్ గాను, నా సమస్యలు నేను అథారిటీకి చెప్పుకోవడానికి భయపడతాను. బట్ నాకు బయట నుంచి ఒక వచ్చిన పర్సన్ లోపల అంటే ఇక్కడ ఇంటర్నల్గా కలిసి పనిచేస్తున్నారంటే ఒక హోప్ వస్తుంది, సరే మనల్ని అవుట్ సైడ్ పర్స్పెక్టివ్ నుంచి కూడా అర్థం చేసుకుంటారని. సో ఇది చాలా మందికి తెలియదు, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ పాష్ అనేది ప్రతి కార్పొరేట్, ప్రతి మీడియా కానీ, సాఫ్ట్వేర్ కానీ, ప్రతి ఒక వర్క్ ప్లేస్లో ఈ కమిటీ అనేది ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రకారం. సో ఇవి ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆఫ్టర్ కోల్కతా డాక్టర్ రేప్ చాలా మంది కూడా ఈ పాష్ ఈవెంట్స్ చేయాలి, ఇలాంటివి చేయాలని ఇప్పుడు కొంతమంది ముందుకు వస్తున్నారు. బికాస్ గవర్నమెంట్ ఇది మ్యాండేట్ చేసింది, చాలా మంది మాట్లాడరు దీని గురించి. కానీ 50% మెన్, 50% విమెన్. ఇప్పుడు మనం ఎక్కువగా తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలో మెన్ ఎక్కువగా ఉంటారు విమెన్ కంటే, విమెన్ చాలా తక్కువగా. అంటే ఎక్కువగా ఇంకా ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే దట్ ఈస్ ఎ వెరీ మచ్ బ్యాటిల్. సో అలా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ కూడా సమస్య, సినిమా ఫీల్డ్లోకి వెళ్ళడమే ఒక బ్యాటిల్ అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మోర్ ఆఫ్ బ్యాటిల్స్ వస్తే వాళ్ళకి మెంటల్లీ, ఫిజికల్లీ చాలా ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేస్తారు. సో ఈ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అని ఈ కమిటీస్, మై రికమెండేషన్ యాజ్ ఎ సోషల్ వర్కర్, ప్రతి కంపెనీలో డెఫినెట్గా తీసుకురావాలి. చిన్న తరహా కంపెనీలైనా, మీడియాస్ అయినా, ప్రొడక్షన్ హౌస్లైనా. సో దట్ అక్కడ వెంటనే ఒక సమస్య రాగానే ఒక సో కాల్డ్ అమ్మాయి లేదా ఆర్టిస్ట్ అబ్యూస్కి గురైంది, అక్కడక్కడ వాళ్ళకి సొల్యూషన్ వస్తుంది. మీడియా వరకు ఎక్కనవసరం లేదు. సో మనకి ఉన్న ఈ చట్టాల మీద అవగాహన, అవేర్నెస్ వస్తే డెఫినెట్గా సొల్యూషన్ అనేది వస్తుంది. కానీ సొల్యూషన్ వస్తుంది మ్యామ్. కాకపోతే ఏంటంటే సొల్యూషన్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక సొల్యూషన్ దొరికింది అనుకునే లోపే తమిళ ఇండస్ట్రీ, లేదంటే కన్నడ ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీస్ వైజ్గా చూసుకున్నా కానీ ఎక్కడైనా ఏ రంగంలో అయినా ఆడపిల్లకి రక్షణ లేదు, ఎందులో అయినా ఉంది. కాకపోతే ఇది గ్లామర్ ఫీల్డ్ అయ్యేసరికి హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట జనరల్గా. ఇప్పుడు మీరు ఎక్కడ ఫేస్ చేయలేదా? ఎవరైనా కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చిన్న సిచ్యువేషన్ ఫేస్ చేస్తాము, మీరైనా నేనైనా ఎవరైనా ఫేస్ చేస్తాం. కాకపోతే ఏంటంటే దాన్ని మనం జాగ్రత్తగా పక్కకు నెట్టేసుకొని మన పని మనం చేసుకుంటాము. అలా అని ఇంట్లో కూర్చోవాలని మీరు అనుకోరు, నేను అనుకోము. కాకపోతే ఇక్కడ మొత్తం అందరూ పోరాటం చేస్తుంది ఏంటంటే ఇది ఎన్నాళ్ళకి ఆగుతుంది అంటే అసలు మెన్ దేనికి భయపడతారు? మెన్ దేనికి భయపడతారు అనే కంటే కూడా మెన్ కానీ విమెన్ కానీ ఒక తప్పు చేసే వాళ్ళు దేనికి భయపడతారు అనేది మనం ఆలోచించాలి. బికాస్ విమెన్ కూడా రాంగ్ వేలో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మెన్ కూడా రాంగ్ వేలో వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఓకే, మనం ఎక్కువ శాతం మెన్నే ఎక్కువగా, అంటే ఏదైనా తప్పు జరిగితే మెన్నే ఎక్కువ టార్గెట్ చేసి, అంటే అబ్బాయిలు అంటే మంచి వాళ్ళు కాదు, అబ్బాయిలు అంటే విమెన్ని రెస్పెక్ట్ చేయరనే కేటగిరీలో చూస్తాము. ఎస్, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఐ ఆల్వేస్ సే విమెన్ని సపోర్ట్ చేసే మెన్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ప్రాబ్లం మెన్ ఆ విమెన్ అని కాదు. ఏదైనా సోషల్ ఈవిల్ జరిగినప్పుడు, వెదర్ ఇట్ ఈస్ రేప్ ఆర్ క్రైమ్, హెరాస్మెంట్, అబ్యూస్ ఏదైనా జరిగినప్పుడు ఎలాంటి పనిష్మెంట్ అంటే అనడం కంటే కూడా ఎలాంటి లా ఉంటే, బికాస్ పనిష్మెంట్ అనేది టెంపరీ థింగ్, ప్రివెన్షన్ అనేది లాంగ్ టర్మ్ థింగ్. కాబట్టి ఎలాంటి లాస్ ఉంటే మనుషులు భయపడతారు, అమ్మాయిలు అబ్బాయిలు పక్కన పెడదాము. ఎలాంటి లాస్ ఉంటే, ఎలాంటి ఇంప్లిమెంటెడ్ లాస్ ఉంటే, ఇంప్లిమెంట్ చేసే లాస్ ఉంటే భయపడతారు అనేది మనం ఆలోచిస్తే డెఫినెట్గా. అంటే మనం ఎక్కువగా మూవీ ఇండస్ట్రీలో ఇంకొక థింగ్ ఏంటి అంటే
ఈవెన్ విమెన్ కూడా ఎట్ సమ్ పాయింట్ వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు వాళ్ళ డ్రీమ్స్ కోసం. సో విమెన్ నన్ను అడిగితే కాంప్రమైజ్ అవ్వనక్కర్లే, బికాస్ మీకు ఇఫ్ నాట్ మూవీ ఇండస్ట్రీ సమ్ అదర్ ఛాన్స్ విల్ కమ్. ఒక్క మూవీ కోసమో లేదంటే ఒక క్యారెక్టర్ కోసమో కాంప్రమైజ్ అయ్యి లైఫ్ స్పాయిల్ చేసుకునే జూనియర్ ఆర్టిస్టులు చాలా చాలా మంది ఉంటారు. సో వీళ్ళు కూడా కొంచెం అవేర్నెస్ తెచ్చుకోవాలి. బికాస్ మనం ఎంతసేపు వీక్గా కనిపిస్తే ఎదుటి వాళ్ళు డెఫినెట్గా యూనో టార్గెట్ చేస్తారు, లేదా యూజ్ చేసుకుంటారు, లేదంటే అబ్యూస్ చేస్తారు. సో విమెన్ పవర్ఫుల్గా మారడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ సమస్యలు ఎట్లానో వస్తాయి. ఇప్పుడు మనము పురాతన కాలంలో చూస్తే మనిషికి బ్రతకడం అనేది ఒక పెద్ద టాస్క్. జంతువులు ఎప్పుడు ఎంటాడేవి. సో మనుషులు ఎప్పుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వాళ్ళు పరిగెత్తుతూ ఉండడమే వాళ్ళ టాస్క్. ఎక్కడ ఫుడ్ దొరుకుతుందా, ఎక్కడ ఉండడం, ఒక పర్మనెంట్ ప్లేస్ ఉండేది కాదు. సో ఇప్పుడు మాత్రం మనకు ఒక పర్మనెంట్ ప్లేస్ ఉంది, ఒక చట్టాలు ఉన్నాయి. అప్పట్లో మన బ్రెయిన్ ఎట్లా ఉండేది అని అంటే, ఆది మానవులను మీరు చదివి ఉంటారు, ఎప్పుడు పరిగెత్తడమే, ఏ జంతువుల నుంచి రక్షించుకోవాలి. సో ఇప్పుడు విమెన్ చూస్తే అంటే మెన్ని నేను యానిమల్స్తో కన్సిడర్ చేయట్లే, కానీ అలాంటి ఒక అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అవుతుంది. వర్క్ చేసిన ప్లేస్లో కానీ లేదంటే ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడో ఒక చేత హరాస్మెంట్ అనేది అబోవ్ 50% విమెన్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో అప్పుడు మనకి చట్టాలు లేవు, కానీ ఇప్పుడైతే ఉన్నాయి కదా. నిజమైన చేంజ్ వచ్చేది ఓన్లీ ఇంప్లిమెంటెడ్ లాస్ ద్వారా. ఇంకేది మనం అంత డిస్కస్ చేసినా కూడా దేర్ ఈస్ నో యూస్ ఐ ఫీల్. బికాస్ ఒక చట్టం ఇంప్లిమెంటెడ్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా? వ్యాక్సిన్ వచ్చినప్పుడు అంతగా ప్రమోట్ చేయలే, కానీ మీరు వ్యాక్సిన్ వేయించుకోకపోతే ఆధార్ కార్డ్ మీకు డిలీట్ చేస్తారు. ఇలాంటి కొంచెం భయం పెట్టైనా వ్యాక్సిన్ 100% అట్లీస్ట్ 80% అబోవ్ వేయించారు. అంటే అదొక లా ఇంప్లిమెంట్ చేశారు కదా. అలాగే ఇట్ అప్లికేబుల్ ఫర్ ఎవ్రీథింగ్. నిజంగానే ఇలాంటి సో కాల్డ్ సోషల్ ఈవిల్ క్రియేట్ అయినప్పుడు ఇలాంటి చట్టం ఉంటుంది, ఇది ఇలా ఇంప్లిమెంట్ అవుతుంది మెన్కి కానీ విమెన్కి కానీ అని ఒక స్ట్రాంగ్ డిక్లరేషన్ గవర్నమెంట్స్ నుంచి వెళ్తే తప్ప. ఎందుకంటే మన మనుషుల బ్రెయిన్ ఎప్పుడైనా కూడా థింగ్స్ని ఈజీగా తీసుకుంటాం, లైట్గా తీసుకుంటాము. సో ఆ భయం, ఆ ఫియర్ అనేది డెఫినెట్గా ఉంటే తప్ప సోషల్ ఈవిల్స్ అనేవి ఎరాడికేట్ అవ్వవు. సో సాలిడ్ ఇంప్లిమెంటెడ్ లా సిస్టమ్స్ మాత్రమే సొసైటీలో, అండ్ ఆల్సో ప్లస్ యాజ్ ఐ ఆల్వేస్ సే మైండ్ సెట్, అదే రూట్ కాజ్. బట్ మైండ్ సెట్, మనం అందరి మైండ్ సెట్ని మార్చలేము. మనం ఎంత నీతి బోధలు చెప్పినా పీపుల్ పర్సీవ్ వాట్ దే వాంట్ ఎట్ ద ఎండ్. కానీ వెన్ లా కమ్స్ ఇన్ టు ద పిక్చర్ డెఫినెట్గా వాళ్ళు భయపడతారు. కాబట్టి సాలిడ్ ఇంప్లిమెంటెడ్ లాస్ని డెఫినెట్గా ప్రతి గవర్నమెంట్, ఇండియాలో ఉండే ప్రతి ఏ రాష్ట్రమైనా ఏ భాష అయినా అలాంటి లాస్ని తీసుకురండి. అప్పుడు మెన్ విమెన్ ఇద్దరూ సేఫ్గా వర్క్ చేసుకుంటారు, ఇద్దరూ సేఫ్గా లైఫ్ని లీడ్ చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.